సినిమా రీల్ కాదు, క్రూరమైన రియాలిటీ. సినిమా సీన్ను తలపించేలా ప్రియురాలికి హెచ్ఐవి రక్తం ఎక్కించిన ఉన్మాది, తనకు దక్కదని యువతికి హెచ్ఐవి రక్తం ఎక్కించిన రాక్షసుడు, పోచారంలో విషాదంతం మనోవేదనతో యువతి ఆత్మహత్య. వాహ్, ఈ వార్త ఎవ్వరు రాయలేదా? ఓన్లీ ప్రజా వాయిస్ ఎక్స్క్లూజివ్గా రాసింది. చూద్దాం. అది ఘోరంరా నాయన, ఇట్లా తయారవుతుందిరా. ఇంకదే వెండి తెరపై ప్రేమ కథలు సుఖాంతమవుతాయి, కానీ నిజ జీవితంలో వికృత ఆలోచనలు నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఇటీవలే విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి చిత్రంలో తండ్రి కూతురికి బలవంతంగా హెచ్ఐవి రక్తాన్ని ఎక్కించే దృశ్యం ప్రేక్షకులను కన్నీరు పెట్టించింది. సరిగ్గా అటువంటి దారుణమే మేడ్చల్ జిల్లా పోచారం, గట్కేసర్ పక్కనే ఉంటుంది, మేడ్చల్ జిల్లా పోచారంలో చోటు చేసుకుంది. అయితే ఇక్కడ విలన్ తండ్రి కాదు, తాను ప్రాణంగా ప్రేమించానన్న యువకుడే కాటు వేశాడు. ఆమెకు వ్యాధి సోకితే ఎవరు పెళ్లి చేసుకోరని, చివరకు తనకే దక్కుతుందని భావించిన ఆ ఉన్మాది ప్లాన్ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. నిశ్చితార్థం రద్దుతో మొదలైన కక్ష. జనగామ జిల్లాకు చెందిన యువకుడు హైదరాబాద్ శివారు పోచారంలో ఉంటూ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. వరుసకు మరదలైన యువతిని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నారు. పెద్దలు కూడా ఒప్పుకోవడంతో నిశ్చితార్థం పూర్తయింది. అయితే పెళ్లికి ముందు నిర్వహించిన వైద్య పరీక్షల్లో యువకుడికి హెచ్ఐవి పాజిటివ్గా తేలింది. యువకుడి తల్లిదండ్రులు ఆ వ్యాధి ఉండడం, తండ్రి ఇప్పటికే మరణించడంతో కుమార్తె భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని యువతి తండ్రి పెళ్లికి రద్దు చేశారు. సిరంజితో వికృత దాడి, పెళ్లి రద్దు కావడంతో జీర్ణించుకోలేకపోయిన నిందితుడు రాక్షసంగా ఆలోచించారు. ఆమెకు కూడా హెచ్ఐవి సోకితే ఇంకెవరు చేసుకోరు, అప్పుడే నేను పెళ్లి చేసుకోవచ్చు అన్న వికృత ఆలోచనతో పథకం వేశారు. గత నెల 11న సిరంజిని కొనుగోలు చేసి తన రక్తాన్ని అందులోకి నింపుకున్నాడు. యువతి ఇంటికి వెళ్ళి మళ్ళీ పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. ఆమె నిరాకరించడంతో బలవంతంగా తన రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఆమె శరీరంలోకి ఎక్కించి పరారయ్యారు. ప్రాణం తీసిన అనుమానం, మనోవేదన. ఆల్రెడీ ఈ వార్త వచ్చినట్టుంది. ఈ దారుణంపై పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తన శరీరంలోకి ప్రాణాంతక వ్యాధి రక్తం ప్రవేశించిందన్న భయం, రేపు సమాజం తనను ఎలా చూస్తుందో అన్న ఆందోళన యువతిని కుంగదీశాయి. ఆ తోడుగా నిలవలసిన వాడే ద్రోహం చేయడంతో తట్టుకోలేకపోయిన బాధితురాలు ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సినిమాలో చూసే వికృత చేష్టలను నిజ జీవితంలో అనుకరించడం, ప్రేమ పేరిట ఉన్మాదాన్ని ప్రదర్శించడం ఒక సామాజిక రుగ్మత, ఒక యువతి భవిష్యత్తును చిదిమేసిన ఈ ఘటన. అంటే ఇది ఒక నెల రోజుల క్రితం జరిగింది, వార్త వచ్చింది. బట్ ఎందుకు ఇప్పుడు మళ్ళీ వార్త తీసుకొచ్చినామంటే, ఆ ఇంజెక్షన్ ఎవడైతే ఎక్కించిండో ఆ ఆడబిడ్డ ఉరివేసుకుని చచ్చిపోయింది. ప్రేమించిన పాపానికి వానికి ఎయిడ్స్ ఎక్కడి నుంచో వచ్చిందో తెలియదు. ఆ ఎయిడ్స్తోనే వాడి తండ్రి కూడా ఎయిడ్స్తోనే చనిపోయిండు. ఈ పోరానికి కూడా ఎయిడ్స్ వచ్చింది. ఎయిడ్స్ వచ్చిన పోరానికి ఏ తల్లిదండ్రులైనా బిడ్డను ఇవ్వడానికి నిరాకరిస్తారు. అదేవిధంగా ఆ తల్లిదండ్రులు నిరాకరించిండు. వరుసకు మరదలైంది కాబట్టి రాకపోకలు మంచిగానే ఉన్నాయి కాబట్టి ఇంట్లోకి పోయి బలవంతంగా ఇంజెక్షన్ ఎక్కిస్తే ఆ పిల్ల అవమానం తట్టుకోలేక, వాడు జైలుకు పోయినా కూడా అవమానం తట్టుకోలేక, బయటికి రాలేక మానసికంగా కుంగిపోయి ఉరివేసుకొని చచ్చిపోయింది ఆ బిడ్డ. కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి.